గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 26న మేడే సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ కన్వీనర్ భావన్ నారాయణ తెలిపారు. బ్రాడీపేటలో బుధవారం సాంస్కృతిక సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం భావన్ నారాయణ మాట్లాడారు. పద్యం, పాట, కవిత్వం, సంగీత వాయిద్యాలు ఇలా అనేక అంశాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బ్రాడీపేట యూటిఫ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల దీక్షాదినమైనటువంటి మేడే సందర్భంగా గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 26 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జాషువా విజ్ఞాన కేంద్రం నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రమజీవుల యొక్క లక్ష్యాలు నెరవేరడం కోసం వాళ్ళ పోరాటాలని, ఉద్యమాలను బలపరిచే విధంగా, అభ్యుదయంగా, దేశభక్తియుతంగా, విద్వేషం, మూఢత్వం వీటికి వ్యతిరేకంగా ఉండే విధంగా కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి భావించింది. ఇందులో ప్రతి ఒక్కరూ కార్మికులు, ఉద్యోగులు కాకుండా ఇతర కళాకారులు కూడా పాల్గొనాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా 5 నుంచి 10 నిమిషాల లోపు తమ కార్యక్రమాలని ప్రదర్శించాలని, పాట, నృత్యం, పద్యం, ఏకపాత్ర, జోక్సు, అలాగే సంగీత వాయిద్య పరికరాలు అన్నింటి కూడా వాళ్ళు వాడొచ్చని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రోజు పాల్గొనే వాళ్ళందరికీ కూడా విజ్ఞాన కేంద్రం తరపున సర్టిఫికెట్లు ప్రదానం చేస్తాం. అలాగే కళాకారులందరూ కూడా భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాల్ని గుంటూరు నగరంలోను, జిల్లాలో ఉన్న కళాకారులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదాలు చేయాలని కోరుతున్నాం. జాషువా విజ్ఞాన కేంద్రం సామాజిక అంశాల మీద అనేక చర్చాగోష్ఠులు నిర్వహిస్తూ ఉంది. అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా 1 సంవత్సర కాలంగా కంప్యూటర్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే సాహిత్య గోష్ఠులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీశ్రీ, అలాగే జాషువా ఇలా సందర్భాల్లో, అలాగే పిల్లలకి సైన్స్ క్విజ్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొత్తంగా ఏంటంటే సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టాలని దానిలో భాగంగా ఈ మేడే సందర్భంగా ఈ మేడే సాంస్కృతిక కార్యక్రమాలని జాషువా విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తుంది. దీన్ని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశ ప్రగతికి అలాగే సమాజ మనుగడకు శ్రమశక్తి కీలకం. శ్రామికుడు లేని సమాజం లేదు. అందువల్ల మేడే యొక్క ప్రాశస్యాన్ని, ప్రాముఖ్యతని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఈ నెల 26వ తేదీన ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులు, కళాకారులు వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. మేము ఒక 9 అంశాలను తీసుకోవడం జరిగింది. అటు పద్యం కానీ, పాట కానీ, కవిత్వం కానీ, జోక్స్ కానీ, అలాగే సంగీతానికి సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం కానీ, వాయిద్య ప్రదర్శన కానీ, ఇట్లా 9 అంశాలతో కూడినటువంటి ఈ కళారూపాన్ని ప్రదర్శించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు అనేక రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు, అలాగే వీటిల్లో ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరుతున్నాం. మేడే యొక్క ప్రాముఖ్యతని తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కళాకారుల వాళ్ళని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.